మనం పూజా మందిరంలో కానీ ఆలయాల్లో కానీ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ 2 భాగాలుగా చేసి ఆ పువ్వు దర్శనం ఇచ్చినప్పుడు, అంటే మన ఇంట్లో వాళ్ళకే కాకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కానీ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా మనోభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్తారు. శుభ సంకేతాలను ఇస్తుంది ఈ కొబ్బరికాయలోని పువ్వు. అంటే మీరు ఏ పని చేసినా కూడా దానిలో విజయాన్ని శుభసూచకంగా మనకి సూచించడానికే పువ్వు రూపంలో మనకి ఇంటికి కొబ్బరికాయ రూపంలో వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొంటారు, అందరి గృహాలకు తీసుకుపోయే కొబ్బరికాయలో పువ్వు ఉండదు, కానీ కొంతమందికి మాత్రమే వస్తుంది. అంటే భగవంతుడే స్వయానగా మనకి ఆ కొబ్బరికాయ రూపంలో శుభసూచకాన్ని ఇస్తున్నాడు అని చెప్పని ఆ కొబ్బరికాయలోని పువ్వు మనకి సందేశం ఇస్తుంది. కాబట్టి అంటే కొంచెమే వస్తుంది, కొంతమందికి సగభాగం ఉంటుంది, కొంతమందికి మొత్తం ఆ కొబ్బరి చిప్ప